ఆయన మనల్ని ప్రత్యేకంగా ఉంచేవాడేనండి. ఆయన ప్రత్యేకంగా మనల్ని చూసినా కానీ మనం పరిగెడుతూ ఉన్నాం. ఎటు పరిగెడుతూ ఉన్నాం? నిన్ను ప్రత్యేకంగా చూపి నువ్వు పరిగెడుతూ ఉన్నావు. కొన్ని అనర్థాలకు నువ్వు పరిగెడుతూ ఉన్నావు. కానీ ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడు ప్రత్యేకంగానే చూశాడు. నిన్ను ప్రత్యేకంగా చూస్తాడు కాబట్టి లోకానికి ఆయన రావడం జరిగింది. ఆయన ప్రత్యేకత నువ్వు నిలుపుకోలేకపోతున్నావు. ఆయన యొక్క ప్రత్యేకత నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఆయన యొక్క ప్రత్యేకతను నువ్వు వినియోగించుకోలేకపోతున్నావు. అదే మాట్లాడుతున్నాడు అండి. నేను ప్రత్యేకంగానే చూస్తున్నాను, వారు వినియోగించుకోలేకపోయినా సరే నీ యొక్క ప్రత్యేకత ఎలా అయితే ఒక అమెరికన్ వచ్చి ఆ యొక్క పందిని తీసుకెళ్ళి మార్చాలని చూశాడు. చాలా వారికి తెలియకుండానే మరి 3 నెలలు అయిపోయినా సరే అలవాటు అయిపోయింది కదా అని వదిలిపెట్టాడు. బెల్ట్ ఏం చేసింది? ఇవన్నీ ఏమైనాయండి? వృధా అయిపోయాను. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి సహోదరుడు, దేవుడు నీకు ప్రత్యేకత అంటూ ఒకడు ఏర్పరిచాడు. ఆయన ఆ ప్రత్యేకతలోనే నువ్వు నడవాలి. లేదంటే ఇప్పుడు మనం